రంగారెడ్డి సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 8 నెలల క్రితం అనేక ప్రజా సమస్యల మీద వాగ్దానం చేసింది. వాగ్దానం చేసినటువంటి హామీలన్నింటినీ కూడా 100 రోజుల్లో పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. కానీ 8 నెలలు గడిచిపోయింది. ఇది సరైనటువంటి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వాగ్దానం చేసినటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల్లో అంటే గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని మోసం చేసి దగా చేసి 10 సంవత్సరాల కాలంలో ఒక్క మనిషికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు. ఇది చాలా తప్పుడు పద్ధతి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఇలాంటి లోపాలని నష్టాలని అధిగమించి ఇప్పటికైనా కొత్త కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వాలి, అట్లనే పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఉద్యోగాలు ఇవ్వాలి, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాం. గుర్తు చేస్తూనే ఆగస్టు 22వ తారీఖున హైదరాబాద్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాము. సభ కూడా ఇందిరా పార్కులో మేము నిర్వహిస్తున్నాము. ఈ యొక్క సభ ప్రదర్శనకి మన దుమ్మగూడెం మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రజల్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.